హలో ఫ్రెండ్స్. నాకు ఫస్ట్ టైమ్ అనుకుంటాను క్రిస్టియన్ సనాతనుడు కౌంటర్ అయ్యారు. అంటే ఫస్ట్ టైమ్ నేను ఫేస్ చేస్తున్నాను. ఫ్రాంక్‌గా చెప్పాలంటే నాకు క్రిస్టియానిటీ మీద పెద్దగా ఐడియా లేదు. సరే ఈయన ఏంటి అనేది చూద్దాము. సో, ఈయన ఫస్ట్ ఏంటంటే చాలా ఆనందంగా మీ వీడియోస్ అన్నీ చూస్తున్నాను. చాలా బాగా ఉన్నాయి. ఇంకా హిందూయిజం మీద వీడియోస్ చేయండి అన్నారనమాట. నేను యాక్చువల్‌గా చెప్పాలి అంటే హిందూయిజం స్పెసిఫిక్‌గా కాదండి. బ్లైండ్ ఫెయిత్. నాకు తెలిసిన బ్లైండ్ ఫెయిత్స్ గురించి నేను మాట్లాడుతున్నాను అంతే. రైట్. సో, నేను దానికి సరే అండి, అంటే ఆయన పేరులో క్రిస్టియన్ ఉంది. ప్లస్ హిందూయిజం మీద స్పెసిఫిక్‌గా అడుగుతున్నాడు కాబట్టి, నేను సరే అండి క్రిస్టియానిటీ మీద కూడా చేస్తాను త్వరలో అన్నాను. ఆయన వెంటనే క్రిస్టియానిటీ మీద ఎందుకు, యాక్చువల్‌గా క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఏ రిలిజియన్, ఇట్స్ ఎ వే అంట. అంటే ఇప్పుడు హిందూస్ వే ఆఫ్ లైఫ్ అని ఎలా అంటారో అర్థం కాకపోయినా కూడా వాడేస్తుంటారు కదా! సో, ఈయన లుక్స్ లైక్ హీ ఈజ్ ఏ క్రిస్టియన్ సనాతని. సో, క్రిస్టియానిటీ ఈజ్ ఎ వే, నో వన్ కెన్ షో ఏ సింగిల్ మైనస్ ఆన్ క్రిస్టియానిటీ అంట. అంటే ఎంత ధైర్యంగా, ఎంత కాన్ఫిడెంట్‌గా చెప్పారో చూడండి. నో వన్ కెన్ షో అని చెప్పేసి. ఆయనకి నేను 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. సో, ఫస్ట్ ఏంటంటే క్రిస్టియన్ స్కాలర్స్ అందరూ ఓకే. అంటే వాళ్ళు సైంటిఫిక్ పీపుల్ బైబిల్‌ని డీకోడ్ చేశారనమాట వాళ్ళు. ఓకే. సో, వాళ్ళు అంటే రీసెంట్ ఇయర్స్ కూడా వాళ్ళందరూ ఏం చెప్పారంటే బైబిల్ ప్రకారం ఎర్త్ 6000 ఇయర్స్ బ్యాక్ చేయబడింది అన్నారు. ఓకే. సో, ఎవరికైనా తెలుసు 6000 ఇయర్స్‌కి చాలా సివిలైజేషన్స్ ఎన్నో ఉన్నాయి. అండ్ హ్యూమన్ ట్రేసెస్ కూడా మనకి 3,00,000 ఇయర్స్ బ్యాక్ నుంచి దొరికినాయి. డైనోసార్స్ 6 క్రోర్ ఇయర్స్, 10 క్రోర్ ఇయర్స్ నుంచి ఉన్నాయి. రైట్. సో, ఈ బైబిల్ ప్రకారం అయితే 6000 ఇయర్స్ బ్యాక్ ఎర్త్ క్రియేట్ చేసినట్టు. ఓకే. మరి అది కరెక్టేనా అని అడిగాను. తర్వాత బైబిల్‌లో డైనోసార్లు అయన్నీ మరి దేవుడు క్రియేట్ చేసినట్టు చెప్పలేదు కదా! మరి వాటిని ఎవరు క్రియేట్ చేశారు అని అడిగాను. ఇంకా ఇంట్రెస్టింగ్ ఏంటంటే యాడమ్, బైబిల్ ప్రకారం యాడమ్ 5th డే పుట్టాడనమాట. అంటే ఎర్త్ పుట్టిన 5 రోజులకి మనిషి పుట్టాడు. కానీ మన సైన్స్ ఏం చెప్తుంది? ఎర్త్ పుట్టి ఒక 5,00,00,000 సంవత్సరాలు అండ్ మనిషి పుట్టి 3,00,000 ఇయర్స్. ఓకే. సో, మరి వీటన్నిటికి ఆన్సర్స్ చెప్పండి అని లాస్ట్‌లో ఒక క్వెషన్ కూడా అడిగాను. మరి ఫ్లాట్ ఎర్త్ సంగతి ఏంటి అనేసి. అంటే ఆయన అన్నిటికీ ఆన్సర్ చెప్పకుండా జస్ట్ ఫ్లాట్ ఎర్త్‌కి మాత్రం బైబిల్‌లో లేదు అన్నారు. అంటే బైబిల్‌లో ఫ్లాట్ ఎర్త్ అని స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా లేదు. బట్ వాళ్ళు పిల్లర్స్ ఎర్త్‌ని కదలకుండా పట్టుకుంటాము. అంటే మన మహాభారతంలో కూడా ఉన్నట్టే. అండ్ భూమి కదులుతుందంట చూడు, ఎళ్లి పట్టుకోండి దాన్ని అన్నట్టు ఇక్కడ కూడా కదలకుండా పట్టుకుంటాం అనేది ఉంటుంది. ఈయన మనం ముందడిగిన పాయింట్స్ అన్నీ వదిలేసి ఫ్లాట్ ఎర్త్ ఒక్కటి బైబిల్‌లో మెన్షన్ చేసి లేదు అని ఒక్కదానికి ఆన్సర్ ఇచ్చారనమాట. సో, నేను ఓహ్! అవునా? మరి మిగతా పాయింట్స్ సంగతి ఏంటో చెప్పండి సార్ అన్నాను. ఇంకా ఆయన అక్కడి నుంచి ఆపేశారు. పెద్ద రెస్పాన్స్ ఇవ్వట్లేదు. అది ఫ్రెండ్స్ సంగతి. అంటే నాకు చెప్పాలంటే ఒక 0.5% కూడా తెలీదండి బైబిల్ గురించి. బట్ నాకున్న బేసిక్ క్వెషన్స్ అడిగాను. ఆ బేసిక్ క్వెషన్స్‌కైతే వాళ్ళ దగ్గర ఆన్సర్స్ లేవని అనిపించింది. అది. మీ ఒపీనియన్ కూడా కామెంట్స్‌లో రాయండి. బై.